సెన్సేషన్ క్రియేట్ చేసిన బండి భగీరథ్ ఇష్యూ ఇప్పుడు బండి భగీరథ్ వర్సెస్ మైనర్ అమ్మాయి కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ కింద మారింది. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటారేమో. లెట్స్ ఎక్స్ప్లెయిన్. సో బండి భగీరథ్ పై కేసు నమోదైన తర్వాత చాలా 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 ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి లేఖ ఇవ్వడము, దాని తర్వాత బండి భగీరథ్ ని అరెస్ట్ చేశామని చెప్పడము, లొంగిపోయామని చెప్పడము అంతా అయిపోయింది. ఇక ముందస్తు బెయిల్లో పిటిషన్ ని కూడా డిస్మిస్ కూడా చేసేసారు. ప్రస్తుతం బండి భగీరథ్ జైల్లో ఉన్నాడు. అది కాస్త పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇష్యూ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నట్టు మారిందన్నట్టు. ఇక్కడేమైంది, ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో న్యాయానికి నేను తల వంచి నా కొడుకుని నేనే సరెండర్ చేశానని ఫస్ట్ నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఆయన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తానే ఉన్నాడు నాన్ స్టాప్ గా. నేను ధర్మం కోసం ఉన్నాను, నేను ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి నా కొడుకుని అప్పగించాను అని చెప్పేసి ఆయన ఫస్ట్ నుంచి అదే స్టాండ్ మీద ఉన్నారు. ఇకపోతే ఏదైతే ఒక ప్రోగ్రామ్ జరిగిందో ఆ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు మీ కొడుకుని అప్పగించండి, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అని అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన నెక్స్ట్ డేనే ఒక న్యూస్ వచ్చింది. ఒకరి తరపు నుంచి ఒక విధంగా, పోలీసుల తరపు నుంచి ఒక విధంగా. మన ఎవరైతే భగీరథ్ ఉన్నారో భగీరథ్ తండ్రి నేను నా కొడుకుని సరెండర్ చేశాను అన్నారు. పోలీసులు నాకాబందీ నిర్వహించాము, అక్కడనే మేము బండి భగీరథ్ని పట్టుకున్నాము అని అన్నారు. ఇప్పుడు కాస్త ఏదైతే ఈ సరెండర్ చేశాను అని ఈయన, లేదు పట్టుకున్నామని ఈయన అని అంటున్నారు. ఈ రెండింటి మధ్య ఇప్పుడు యుద్ధం సాగుతుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, చాలు మీ కామెడీ, అప్పా జంక్షన్ ఏమైనా బండి సంజయ్ సొంత ఇల్లా అని చెప్పేసి ఈయన సెటర్ల మీద సెటర్లు వేస్తున్నారు అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అప్పా జంక్షన్ ఏమైనా బండి సంజయ్ సొంత ఇల్లా, ఒకవేళ సరెండర్ చేస్తే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి సరెండర్ చేయాలి, అంతేగాని రోడ్డు మీద సరెండర్ చేస్తారా అని ఆయన అంటున్నారు. పాయింటే. బండి సంజయ్ గారు ఏమంటున్నారు, మేము మా లాయర్లతో పంపించి సరెండర్ చేపించాము అని చెప్పేసి ఆయన అంటున్నారు. దానిలో లాజిక్కే లేదు. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, పోలీసులు పట్టుకున్నామని చెప్తున్నారు కాబట్టి పోలీసుల మాటలు నమ్మాలా, లేకపోతే రాజకీయ నాయకుల మాటలు నమ్మాలా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు అన్నట్టు. ఇక ఈ రోజుకు కూడా బండి భగీరథ్ తరపు వర్గము అదే స్క్రిప్ట్ ని ఫాలో అవుతుంది. ఏంటిది, మేము అప్పగించాము స్వయంగా సరెండర్ చేశామని బిల్డప్ ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రము గట్టిగా కడిగి ఉతికి పారేస్తున్నారు అనమాట. సరెండర్ చేయాలనుకుంటే ఇంటికి పోలీసులను పిలిపించి గౌరవంగా అప్పగించాలి, లేకపోతే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అప్పగించాలి. రోడ్డు మీద పోలీసులు ఆపిన తర్వాత పోలీసులను పట్టుకోవడాన్ని సరెండర్ చేయడం అంటారా ఏంటని చెప్పేసి ఈయన అంటున్నారు అనమాట. ఇకపోతే ఈ ఇష్యూ అంతటిలో కూడా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని ఉతికారేస్తున్నారు అనమాట. ఎంటైర్ మొత్తము ఎవరైతే మైనర్ అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలన్నీ బీఆర్ఎస్ పార్టీ వల్లే ఆ అమ్మాయికి సంబంధించిన ఆధారాలన్నీ అన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినాయి అని చెప్పేసి ఆయన చాలా అంటే చాలా సీరియస్ గా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఇకపోతే ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ధీటుగానే సమాధానం చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు, ఏ ఒక్క బీఆర్ఎస్ కి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనైనా మేము ఆధారాలు సమర్పించామా, ఎవరైతే ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు బయట పెట్టారో వాళ్ళ లిస్ట్ అంతా ఉంది, వాళ్ళని ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇకపోతే ఎఫ్ఐఆర్ లో భగీరథ్ అండ్ అదర్స్ ఉన్న చోట అదర్స్ అంటే ఎవరు, వాళ్ళ పేర్లు ఎందుకు రాయలేదు, బండి సంజయ్ అండ్ మిగతా వాళ్ళు కాదా, వాళ్ళ ఫ్రెండ్స్ కాదా, వాళ్ళ పేర్లు ఎందుకు మీరు మెన్షన్ చేయలేదని ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ గారు అంటున్నారు.